నమస్తే, నేను మీ మన్యం ప్రజాగాయకుడు డాక్టర్ దుడ్డి సత్యనారాయణ. పైన కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఒకరు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరొకరు ముఖ్యమంత్రి కాకపోయినా ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. వీరు అపారమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రుల కుమారులు. వీరిద్దరు కూడా విద్యావంతులు, మేధావులు, పైగా స్వతహాగా సంపన్నుల కుటుంబం నుంచి వచ్చిన గొప్ప యువ నాయకులు. కట్ చేస్తే ఒక్కసారి వీడియో చూద్దాం. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించాలో వైకాపా నాయకులైతే మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టారు. మీ అందరికి సినిమా మొదలవబోతుంది. మీరు అమెరికాకి వెళ్ళినా, ఐవరీ కోస్ట్ వెళ్ళినా నేను మటుకు మిమ్మల్ని వెంటాడతానని ఈ సభాముఖంగా. విన్నారు కదా, లక్షలాది మంది జనం సాక్షిగా వీరిద్దరూ మాట్లాడినటువంటి తీరు, అది బహిరంగ వేదికలలో. సార్, నాకు తెలియక అడుగుతాను, ఈ పగలు ప్రతీకారాలు ఎప్పుడు ఆగుతాయి సార్? రాష్ట్ర ప్రజలు ప్రతి 5 ఏళ్లకోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటున్నారు అంటే అది మీ వ్యక్తిగత పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు సార్, మీ గొప్ప పరిపాలనలతో రాష్ట్ర ప్రజలు కన్నీళ్లు తుడుస్తారని. ఇలా ఒకరినొకరు కత్తులు నూరుకోవడం వల్ల మీరు రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు, ఒక సామాన్య కార్యకర్త నుండి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వరకు ఇదే ధోరణిలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇలాగే పగలు ప్రతీకారాలతో రగిలిపోతే రేపు రాష్ట్రం శ్మశానం అయిపోద్ది సార్. మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్, పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు, 10 మందికి అండగా నిలబడే ఆనందం అని. సార్, రాష్ట్ర ప్రజల కన్నీళ్లు తుడవాలి, కొంతలో కొంతైనా పేదరికం పోవాలి అని తపన పడే నాయకుడికి తన వ్యక్తిగత పగలు ప్రతీకారాలు తీర్చుకునేటంత సమయం ఉండదు సార్. కింద స్థాయి కార్యకర్త తెలుసో తెలియకో మీ మీద అభిమానంతో గొడవలు పడితే ఇది తప్పు, మన నైజం ఇది కాదు, శత్రువుని సైతం ప్రేమించే గుణం మనది అని సర్ది చెప్పాల్సింది పోయి ఇలా బహిరంగ వేదికలలో లక్షలాది మంది జనం సాక్షిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నువ్వెంత నేనెంత అని రగిలిపోతే రేపు గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ప్రజలలో హత్యలు జరిగాయి అంటే అది మీరు జల్లిన విత్తనాలే కదా సార్, ఎలా జరగకుండా ఉంటుంది సార్? ఓడిపోయినటువంటి నాయకుడు మళ్ళీ ఎలా గెలవాలి అని ఆలోచించాలి, గెలిచినటువంటి నాయకుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేను ఎలా గెలవాలి అని ఆలోచించాలి సార్. ఇది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి గొప్ప సంస్కారం. అంతేగాని సినిమా చూపిస్తాను, నీ అంతు చూస్తాను అంటే దానికి బదులు చూసుకుందాం రా అనే ఒక పథకం పెట్టండి సార్. ప్రతి నెల పంచాయతీ కార్యాలయంలో ఒక రోజు కొట్టుకునే ప్రోగ్రాం కండక్ట్ చేయండి, దరిద్రం వదిలిపోద్ది. రాబోయే రోజుల్లో ప్రధాన నాయకులు ముగ్గురే సార్. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మీ ముగ్గురు కూడా ప్రతి 5 ఏళ్లకోసారి మారుతూ మీ పరిపాలన సత్తా జనాలకు చూపుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా కృషి చేయండి సార్. ఇలా మీలో మీరు బహిరంగంగా దూషించుకోవడం వల్ల చిన్న చిన్న వాట్సాప్ గ్రూపుల సైతం పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నారు సార్. మాది అభివృద్ధి కామడ దూరంలో ఉండే అల్లూరు జిల్లా మారుమూల ప్రాంతం సార్. టెక్నాలజీ పెరిగినా మా బ్రతుకులు మాత్రం అలాగే కొనసాగుతుంది సార్. ఒక వ్యక్తికి కనిపించని రోగాలకు ఎలాగైతే స్కానింగ్ చేసి తెలుసుకుంటామో అలాగే మా అల్లూరు జిల్లాలో మారుమూల గ్రామాలకు కూడా స్కానింగ్ చేసి చూడండి సార్. ఆ స్కానింగ్లో డోలే మోతలు, శిశు మరణాలు, తాగునీటి సమస్యలు, అన్నింటికి మించి నిరుపేదల ఆకలి అరుపులు వినిపిస్తాయి సార్. మీ ఆలోచన విధానాల మీదే మా బ్రతుకులు ఆధారపడి ఉంది. ఆలోచిస్తారని ఆశిస్తూ క్షమాపణలతో మీ మన్యం ప్రజాగాయకుడు డాక్టర్ దుడ్డి సత్యనారాయణ.